ఏమే రమ్మా, నేను పాలు పోయడానికి వెళ్తున్నా. అలాగే అలాగే. రమా, ఏమిటి అరుపు? పార్వతేదే. పార్వతి ఇక్కడ ఎందుకు ఉంటుంది? శివుడి దగ్గర ఉంటుంది. నేను అడిగేది మన గేది పార్వతి గురించే. అదా, దాన్ని మన పక్కింటి పెంటయ్య గారి దగ్గర తాకట్టు పెట్టి 200 తీసుకున్నానండి. అయ్యో అయ్యో, గేదెని తాకట్టు పెట్టి 200 తీసుకున్నావా? అయినా అంత అవసరమే వచ్చింది ఇప్పుడు నీకో? మన వీధిలోని పునీస్త్రీలందరినీ కుంకుమ జ్యోతి సినిమాకి తీసుకెళ్లానండి. పాపం ఆ సినిమా డైరెక్టర్ కి ఇదే మొదటి సినిమా అట. అది పెద్దగా ఆడలేదన్నారు. అతన్ని కాస్త ప్రోత్సహిద్దామని. వాసని అమ్మ కడుపు బంగారం గాను ఆడ్డపడ్డ కొత్త డైరెక్టర్ ని ప్రోత్సహిద్దామని పాలిచ్చే గేదెని తాకట్టు పెట్టి మన బజార్లో ఉన్న పునిస్త్రీలందరినీ సినిమాకి తీసుకెళ్తావా? అసలు బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి చేసే పనేనా ఇది? కేజీధర్ అనే ఆ యువదర్శకుడు మంచి విషయం ఉన్న మనిషి అండి. అతను ప్రోత్సహిస్తే ముందు ముందు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మన దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసే చిత్రాలు తీస్తాడని మా సినిమా ప్రోత్సాహ కమిటీ నిర్ణయించింది. అందుకే ఈ పని చేశాను. మురిగుంటలో దూకి సావకపోయావు మొదలష్టమదానా. గొడ్డ కూడా పెట్టకుండా నేను అడ్డమైన గడ్డి తిరిగి నీళ్ళలో పాలు కలిపి డబ్బు సంపాదించడం, నువ్వు దాన్నేమో సినిమా ప్రోత్సాహ కమిటీ, నా బొంత కమిటీ అని చెప్పి ఊళ్ళో ఆడాలందరినీ సినిమాలు తీసుకెళ్లి దాన్ని తగలేయటం. చచ్చిపోతున్నానే నీతో. ఈ ఇదిలో ఆడవాళ్ళందరినీ నీ డబ్బుతో సినిమాకి తీసుకెళ్ళకపోతే నువ్వు ఒక్కదానివే ఆ సినిమా చూసావచ్చుగా. అలా చూస్తే చర్చలకు అవకాశం ఉండదని. వాయబ్బో, చర్చిలు, బోడి చర్చిలని ఏంటే మీరు చేసే చర్చిలు? బలానా సినిమాలో హీరోయిన్ కట్టుకున్న చీర రంగు బాగాలేదు, బలానా సినిమాలో హీరో కట్టుకున్న ప్యాంటు పొట్టిదైంది, ఇయ్యే కదా. చలనచిత్రం మన సంస్కృతికి జీవకర్ర. వాటిని బాగుపరచడానికి నడుం కట్టాను నేను. జీవకర్ర చీలకర్ర. వాటిని బాగు చేయడానికి నువ్వు నడుము కట్టుకుని నా నడుము విరగొడుతున్నావు కదంటే. ఎట్టగాదిలే, నీ తెక్క కుదిర్చే మార్గం నాకు ఒకటి దట్టింది, చెప్తాను ఈ పనుండు. అదేమిటండి అన్నిటికీ తాళాలు బిగిస్తున్నారు? నువ్వు తాకట్టు పెట్టడానికి ఈ లేకుండా చేస్తున్నానే. మీరు చిత్రకళామంతలకి ద్రోహం చేస్తున్నారు. ద్రోహం కాదు, నా కొంప బాగుపడటానికి సాయం చేసుకుంటున్నాను. అబ్బో, ఎప్పటికే పొద్దుపోయింది, పాలు రాలేదని బాబాయ్ హోటల్ కాడ సింధులు దొక్కుతా ఉంటాడు. ఇదిగా ఇవాళ బయట తాళం పెట్టి వెళ్తున్నానే, ఈదిలోకి నువ్వు అడుగెట్ట పెడతావు చూస్తాగా.